నేను పోట్లాడాలి మీనా? అమ్మ ఎక్కడుందన్నా? నా తలపైకెక్కి కూర్చుంది నాన్న, పైన గదిలో ఉంది. నాన్నా, నీకు ఉద్యోగం దొరికిందా నాన్నా? ఎవరిని ఏం అడుగుతున్నావు నాన్న? రేయ్, నిన్నెవరు పిలిచారా? రే, నన్ను ఒకరు పిలిచేదేంట్రా? ఎక్కడ తప్పు జరుగుతుందో అక్కడ నేను ప్రత్యక్షం అవుతా. అమ్మ కూడా వచ్చింది. రామ్మా, రా. కూర్చో, కూర్చోమ్మా. కూర్చోవమ్మా. చేతులకి సోపు రాస్తాడు. ఏంట్రా, ఏమైంది? ఉద్యోగం దొరికిందా అని అడిగితే ఇలా వింత వింతగా ప్రవర్తిస్తున్నాడు. ఉద్యోగం దొరకలేదని మతి చలించిందేమో. రేయ్, నువ్వాగు. అవునరా, రోజు ఇలాగే బ్యాగ్ కొట్టేసుకుని వెళ్తున్నావు. ఉద్యోగం వెతికే ఉద్యోగంలో ఏమైనా చేరావా? రే, నువ్వు ఆగరా. నువ్వు వాగరా. జాబ్ కోసం ఎక్కడికి వెళ్ళినా ఓవర్ క్వాలిఫైడ్ అంటున్నారు. అంటే అంటే ఓవర్ యాక్షన్ ఎక్కువైంది అంటున్నారంట. అది కాదు నాన్న, నా చదువుకు తగ్గ ఉద్యోగం ఎక్కడ రావటం లేదు. అప్పుడు కాస్త తక్కువ జీతమైనా ఎందులోనో ఒక దానిలో చేరిపో. ఇంత చదువుకొని డిగ్రీ వాళ్ళతో కూర్చొని పనిచేయాలా? లేదు, బేవర్స్ గా పార్కులో పడుకుని పల్లీలు ఎగరేస్తూ తినాలి. ఏ, నువ్వాగు. వాడేదో చెప్తున్నాడు, చెప్పని. నువ్వు వాగరా. నా క్వాలిఫికేషన్ కి తగ్గ జాబ్ వచ్చినా వెళ్ళలేకపోతున్నా నాన్న. ఇప్పుడు బయటపడింది అసలు విషయం. ఆగో, ఏంటి దొంగతనం చేసి తప్పించుకోవాలనుకుంటున్నా? వదలరా. ఆఫ్టర్ ఆల్ డ్రైవర్వి, నీకు ఈ దొంగకు ఏంటి సంబంధం? ఏయ్, ఏయ్, నిన్ను. వాడు డబ్బులు నగలు పోయాయన్న టెన్షన్ లో గొడవ చేస్తే నువ్వెందుకు కొట్టావు? ఆ రాస్కల్ నన్ను దొంగ అంటాడా, అందుకే వాడిని కొట్టాను. మరి మీ నాన్న మీనాని దొంగ అనలేదా? ఈ గొడవను అడ్డం పెట్టుకుని నిన్ను రవిని పుట్టింట్లోనే ఉంచాలని ఆయన ప్లాన్. కానీ మా తమ్ముడిని ఎందుకు దూరం చేసుకుంటున్నావు? వాడు ఆ వర్కర్స్ రూమ్లో బొద్దింకలు ఎలకల మధ్య ఉంటున్నాడు. కానీ కష్టాలు వచ్చినప్పుడే భార్యాభర్తలు కలిసి ఉండాలి. మా అమ్మ నీ గురించి రవి గురించి దిగులు పెట్టుకుని సరిగ్గా తినడం లేదు. అది కూడా ఆలోచించు.